Good morning. Welcome to MGM Educations, Raigada. ఇది ఫస్ట్ తెలుగు వీడియో. ఇక్కడ టాపిక్ మీ ఇల్లు బంగారం కాను అంటే అయిపోద్దా? కొన్ని పనులు మనం చేసుకోవాలి, మరికొన్ని పనులు ఆటోమేటిక్గా అవి అవుతున్నాయి. ప్రపంచంలో వండడం, తినడం, పని చేయడం మనం చేస్తూ ఉన్నాం. కానీ వర్షాలు ఆటోమేటిక్గా అవుతాయి, పువ్వులు ఆటోమేటిక్గా పూస్తున్నాయి, ఇలాగే ఎన్నో. రైట్? అయితే మా ఇల్లు బంగారం కాను అని మనం వింటే అయిపోతుందండి. ఇన్న మాత్రకే అన్నీ అయిపోయి ఉంటే ఎంత బాగున్నాం. ఆమె రైట్? ఇప్పుడు మీకు నేను అన్నం అన్నాను, మీ కడుపు నిండిపోయిందా? లేదుకా, వండాలి, తినాలి, అప్పుడు అవుతుంది. అలాగే మనం అన్నీ ఇనుకొని అయిపోతుంది అని సర్దుపడిపోతున్నాం. అక్కడ మన చేతికి ఏటీ అందడం లేదు, అది సత్యం, అది కూడా మనకి తెలుసు. అయినా కూడా జీవితం ఇలాగే గడిచిపోతున్నది. రైట్? అయితే మన టాపిక్ వద్దామండి. టాపిక్ ఏంటి? మా ఇల్లు బంగారం కాను. టాపిక్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ అవుతుంది ఎలాగా అన్నది ప్రశ్న. ఇల్లు బంగారం కాను అన్న వాళ్ళు మనము బంగారం నుంచి ఎండి నుంచి స్టీలు నుంచి ప్లాస్టిక్ నుంచి పేపర్ వరకు వచ్చామా లేదా? ఇప్పుడు మీరు ఏ ఫీస్ట్, పిక్నిక్ ఏది చూడండి, పేపర్స్. ఒకప్పుడు గోల్డ్, సిల్వరు, రైట్, అవన్నీ ఉండేది. తర్వాత స్టీల్కి వచ్చాము. ఇప్పుడు ఎలాగా మన స్థితి? ఇట్ ఈస్ మన డెవలప్మెంట్. మరి బంగారం ఎలాగైపోతుంది? సరేలేండి, అదొక పక్కన ఉంచండి. రెండో మాట ఇప్పుడు ఏంటంటే ఇల్లు మాట. ఇది రిలేషన్స్ ఎలాగ ఉంచుకుంటే ఇల్లు బంగారం అవుతుంది. నంబర్ 1 అండి, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ ఎ బిగ్ పాయింట్. మనమందరం ఒక్క దగ్గర కలిసి ఉన్న కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడంలోని ఏదో ఒక లో ఫాల్స్ మనలో ఉంటుంది కంపల్సరిగా. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, సడన్గా ఏదో ఒక గొడవలు జరిగిపోతుంది. అవునా కాదా? ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది? మన రిలేషన్స్ టైట్గా ఉండి కూడా మిస్అండర్స్టాండింగ్ ఎక్కడో అవుతుంది. దానికి పట్టుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మనం ఎలాగో ఇంట్లో ఉన్న మెంబర్స్కి హెల్ప్ చేస్తాము, కానీ హెల్పింగ్ నేచర్ మనలో ఉన్నది ఫ్యామిలీలోనే. కానీ నైబర్స్ కూడా మనం చూసుకోవాలి. ఆ తర్వాత స్ట్రీట్, మన ఈదిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మంచి చెడ్డ కూడా మనం చూసుకోవాలి. మన దగ్గర టైం లేదు, కానీ వీళ్ళు అందరూ మనకి హెల్ప్ చేస్తే, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా మా ఇల్లు బంగారం అయిపోవచ్చు. 2, ప్రొటెక్షన్. అంటే హెల్పింగ్ కాదు, ఆ హెల్పింగ్తోని ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ అంటే ఏంటి? సురక్ష, రక్ష. మీకు నేను రక్షలాగా ఉండాలి, నాకు మీరు రక్షలాగా ఉండాలి. రైట్? కొట్టడం, సావడం ఎలాగైనా ఉంటుంది, రోజు మనం ఉండిపోము ఇక్కడ. కానీ పరిస్థితికి పట్టుకొని మనం మారిపోతుండాలి. ఒక్క రోజులో 10 పరిస్థితి వస్తే 10 రూపాల్లో మనం మారుతుండాలి. అప్పుడే ఏదో ఒకటి మంచి జరుగుతుంది. కేరింగ్ అంటే మరొకరికి ఎంత కేర్ చేయగలుగుతారు మీరు. ఎంత కేర్ మీరు పయ్యోళ్ళకి చూపిస్తారో అంతే కేర్ మీకు రిటర్న్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ లా ఆఫ్ నేచర్ ఉందండి. ప్రకృతి ఏడ్ చేస్తుంది, మీరు ఏది పయ్యోళ్ళకి ఇస్తే దానికి 10 రకం మీకు రిటర్న్ వస్తుంది. చూడండి, ఒక మాట, చిన్న మాట చెప్తున్నాను. ఒక్క గోధుమ గింజ మీరు భూమిలో పడిస్తే మీకు రిటర్న్ ఎన్ని దొరుకుతుంది? ఎక్కువే కదా. అదే మనతో కూడా జరుగుతుంది. మనం మాటలు చల్లేస్తే అలాగే రిటర్న్ మాటలు మనకి దొరుకుతాయి. స్వీట్ వర్డ్స్తో చెప్పామనుకోండి, స్వీట్ వర్డ్సే మనకు దొరుకుతాయి.
రైట్. సో కేర్ చేయాలి అందరికీ. ఇది 4వ పాయింట్. కేర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నైబర్స్ అంటే పక్కింటోళ్ళు అండ్ బంధువులు మనకి పవర్ అండి, మనకి శక్తి. వాళ్ళకి వదిలేసి ఏది మనం చేయలేం. మనకి ఏదో ఎప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయిలేండి, అవి ఎక్కడ లేవు, మనం తయారు చేసినవే కదా. కానీ అవన్నిటికీ జీర్ణం చేసి రిలేషన్స్కి పెంచుకోవాలండి. ఇవాళ కాకపోతే రేపు ఎవరికి అవసరం వస్తారో ఎవరికి తెలియదు, కానీ అవసరం వస్తారు. మనం చూసాం ప్రపంచం, మనం చూసాం జీవితం, మనం బతికాం కూడా కొన్ని రోజులు. ఇక్కడ మనం అందరూ డిపెండెంటే, ఇండిపెండెంట్ అవ్వలు కాదు. ఈ ఒక్క మాట గుర్తుంచి నేను చెప్పిన ఈ పాయింట్స్ 5 పాయింట్స్ చెప్పాను చూడండి. 5 పాయింట్స్. అండర్స్టాండింగ్ ఉండాలి ఫ్యామిలీలో, మళ్ళీ నియరెస్ట్ ఫ్రెండ్స్, నైబర్స్తో. రెండోది హెల్పింగ్ నేచర్ మీకు ఉండాలండి, కంపల్సరీగా ఉండాలి. రెండోది ప్రొటెక్టింగ్, ఎంత మీకు శక్తి ఉందో మరొకరికి ప్రొటెక్షన్ చేయాలి, సురక్ష ఇవ్వాలి, రక్షించాలి. అంటే మనుషులకే కాదు, పశువులు, పక్షులు, చెట్టులు ఇవన్నీ కూడా మనతోనే బతుకుతున్నారు. ఈ మాట మర్చిపోకూడదు. కేరింగ్, అందరికీ కేర్ చేయాలి. అండ్ బంధువులు అంటే ఫ్రెండ్స్ అండ్ నైబర్స్, వీళ్ళు మీకు రాత్రి 1 గంటకి 12 గంటలకి ప్రాబ్లం వస్తే కూడా పిలుస్తూ వస్తారు. ఎక్కడో దూరంలో ఉన్న బంధువుల కంట వీళ్ళు మీకు ఎక్కువ ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకే, నేను కంప్లైనింగ్ మ్యాటర్స్కి వెళ్ళను, ఎందుకంటే ఇవాళ రేపు 8 అవుతుంది, పక్కింట్లో 8 అయిందో 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో బయలుదేరితే మనకు తెలుస్తుందండి ఇది మా రిలేషన్. ఇలాంటివి చెప్తే బాగోదనేసి నేను చెప్పడం లేదు. కాకపోతే ఫేస్బుక్ ఫ్రెండ్స్, రైట్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఏంటంటే అదొక మాట. వాట్సాప్ మెసేజెస్, ఈ 2 ఎప్పటి నుంచి బతికిందో మనం చచ్చిపోయాం. ఎస్, ఎందుకంటే మన రిలేషన్ ఎంత థిక్ ఉండేదో అవన్నీ ఇప్పుడు పోయింది. అందుకే ఇవన్నీ కొంచెం తగ్గించి దగ్గరలో ఉన్నోళ్ళతోని బంధుత్వం పెంచుకుంటే అందరూ ఇల్లులో బంగారం అయిపోద్ది. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్, please share it, because I don't have so many Telugu friends, so I cannot circulate it. I am a man by Odia but speaking in Telugu. Okay, thank you very much for watching.